మహాకృపను బట్టి ప్రభు మనలో ప్రేమించి ఇంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ఎవరంట? ఎవరు ధన్యులు? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ లోకముల ఐశ్వర్యం లేకపోయినా, బంగారం లేకపోయినా, నివసించడానికి సరైన గృహం లేకపోయినా, దేవుని కలిగి ఉన్న నీవు ఎవరు? ధన్యుడవు, ధన్యురాలువే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జూన్ మాసంలో తిరిగి ఈ 2వ ఆదివార దినములోనికి దేవాది దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. మరలా దేవుని సముఖంలో ఈ రీతిగా ప్రభుని ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. గడిచిన నిన్నటి దినమున మరి ప్రతి నెల 2వ శనివారము దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన గుడిగా మరి పగటికాల సమయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్నటి దినం కూడా చాలామంది వచ్చారు. దేవుడు మహిమకరంగా తన కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ వ్యక్తిగత అనుభవాల్లో ఎవరైనా సాక్ష్యాన్ని పంచుకోగలిగిన వారు ఉన్నట్లయితే సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. సరే, ఒక చిన్న సాక్ష్యం ఉంది. గడిచిన మాసంలో వేటపాల్లో ఉన్నటువంటి మా మేనమామ గారు నాగేయ వారి కుమార్తె ప్రసన్న ప్రేమచందు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక చక్కని బాబు. ఆ బిడ్డ పేరు జాయిన్. మరి అన్నప్రసవం అయిపోయిన తర్వాత కొంత జలుబు చేసింది, జ్వరానికి వెళ్ళాడు. వెంటనే చిన్న హాస్పిటల్ తీసుకొని వెళ్తే మరి గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు హాస్పిటల్లో ఒక 10 రోజులు ఉంచారండి. ఒక 10 రోజులకే 3 లక్షల రూపాయలు అయింది. ఇదైపోయి 3 లక్షల రూపాయలు అయింది. ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడుతున్నాను, కానీ ఆ చిన్న బాబుని తీసుకెళ్ళి ఐసీలో పెట్టేశారు. చాలా భయంకరమైన పరిస్థితి. దాదాపు నాకు 12-1 గంట ఆ సమయంలో మా మేనమామ గారు ఫోన్ చేసి వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, శ్వాస తీసుకోలేకపోతున్నాడయ్యా, అటు నుంచి కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు, వేదనతో గుండె నింపబడి ఉంది, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆయన చెప్దామంటే కూడా మాట నోట్ల నుండి రావటం లేదు. వెంటనే వారి కుమారుడు ప్రేమ్ ఆ బిడ్డ ఫోన్ తీసుకొని, ఇలా ఉన్న మామయ్య గారు, మరి అక్క వల్ల బాగా ఏడుస్తూ ఉన్నారు, డాక్టర్లు 24 గంటలు గడిస్తే ఏ విషయం అనేది తెలియపరుస్తానంటున్నారని చాలా భయంకరమైన వ్యాధులతో ఉన్నారండి. ఆ సమయంలో అక్కడే మోకరించి దేవుని సముఖంలో దాదాపు ఫోన్లోనే ఒక 15 నిమిషాలు ప్రార్థన చేశాను. మీరు కాచి దేవుడు మరణ రాత్రి ఆ బిడ్డకు కొంత ప్రశాంతతను దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇక వెంటనే అక్కడ లాభం లేదని ఆంధ్ర హాస్పిటల్ విజయవాడకి వెళ్ళారు. అక్కడ హార్ట్ పరిశీలించుకుంటాడని అక్కడ వెళ్తే మరి గుండెకు 3 హోల్స్ పడ్డాయి. ఇక బిడ్డలు చేతికి చెక్కనన్న స్థితిలోనికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేస్తామని అన్నారంట. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆరోగ్యశ్రీ కార్డు మీద కొంత వీళ్ళు అమౌంట్ పెట్టుకొని ఆ బిడ్డ కొరకు ఆపరేషన్ చేసే రోజు కూడా ఆదివారం వచ్చింది. మనం ప్రభు సన్నిధిలో సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తాం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు
తన బాహువును ఆ చిన్న బిడ్డ మీద చాపి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడండి. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు హాస్పిటల్ నుండి చక్కగా వేటకాలం తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత కూడా వేటకాలం అంటే ఏసీ లేదు. అంతకాలం ఎక్కడున్నాడు? ఐసీలో, ఏసీలో ఉన్నాడు. ఈ వాతావరణం వాడికి పడలేదు. ఇంకా వేటపల్లిలో ఒక ఇంట్లో ఏసీ ఉంటే అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. ప్రశాంతం నిద్రపోయాడు. ఈలోపు లాభం లేదని వెంటనే మా మేనమామ గారు, ఆయన సెంట్రింగ్ మేస్త్రి గారు, వెంటనే ఏసీ కొనుక్కొచ్చి, మరి మనవడి కంటే ఎక్కువేమిటి, 3 లక్షల రూపాయలు ఖర్చు చేసేమో బిడ్డ ప్రాణానికంటే ఎక్కువ ఉండి వెంటనే ఏసీ తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత నేను మరలా నేను పరిమళ వెళ్ళి బిడ్డకు ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహాకృప ఆ బిడ్డ జీవితంలో ఏ చరణం లేని స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ రోజున దేవుడు ఆ చిన్న బాబుకి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు. అయ్యా, ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిన తర్వాత మేమే మందిరానికి వస్తాము, మేమే ఆ బిడ్డను సంఘంలో చూపిస్తాము. కనుక మా కుటుంబం తరఫున ఈ సాక్ష్యాన్ని చెప్పి కృతజ్ఞతగా దేవుని మందిరములో పలహారాన్ని పంచండి అని వారు పలహారాన్ని కూడా పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ బిడ్డ పట్ల దేవుడు ప్రార్థన విని నమ్మదగిన దేవుడు, వాత్సల్యపూర్ణుడైనటువంటి దేవుడు మనం చేసిన ప్రార్థనలన్నింటినీ ఆలకించి ఆ బిడ్డకి ఇచ్చిన నెమ్మది కొరకే 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి మాత్రమే కలుగునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. బలపృప్తంగా దేవుని వాక్యాన్ని విన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ రోజున మన అంశ భాగం ఏమిటి అంటే సాగిపోవుండి. ఇది సాగిపోవుట. ఏమిటి? సాగిపోవాలి. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. లేకపోతే 15వ వాక్యాన్ని చదువుకుంటాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి. చాలు మరలా చదువుతున్నాం. అంతలో యెహోవా యెహోషువతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి. ఏం చేయాలంట? సాగిపోవుడి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. దేవుని సముఖంలో వచ్చిన దేవుని బిడ్డ, ఈరోజున దేవుడి మాట చేత ఎందుకో మనతో మాట్లాడాలని, దేవుడు మన ఆత్మీయ జీవితంతో మాట్లాడాలని, మరొకసారి తన వాక్యము చేత మనలను పురుకొల్పాలని, ఇంతవరకు సాగిపోలేని అనుభవంలో ఉంటే ఈ దినముండైనా ముందున్న దినాల్లో ఆత్మీయ జీవితంలో సాగిపోవాలని దేవుని పూట మనతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి మన హృదయాలు దేవుని వాక్యము కొరకే సిద్ధపడుతూ ఒక చిన్న ప్రార్థన దేవుని సముఖంలో నీ గుండెల మీద చేసుకొని, నాతో మీరు మాట్లాడండి ప్రభు అని దేవుని వాక్యం యొక్క ఆత్మ నడిపింపు కొరకు, సహాయము కొరకు ఒక చిన్న ప్రార్థన దేవుని సముఖంలో చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ స్తోత్రులైనా నీ మహాకృపను బట్టి చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ పూట నీ మందిరానికి వచ్చారు, మీరు మాట్లాడితే వినాలని. నీవు మాట్లాడితే మాకు మేలు ప్రభువా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం.
నీవు మాట్లాడితే మా బాధల్లో నెమ్మది కలుగుతుంది కనుక నీ బిడ్డలతో మీ వాక్యము వెలుగు చేత ముచ్చరించండి. వాక్యాన్ని వినగలిగిన చెవిని, గ్రహించే హృదయము, వాక్యానుసారమైన జీవితం నాకును మాకును కొడువచ్చిన నీ బిడ్డలందరికీ ప్రసాదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పక్కనున్న వారు కూడా ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. సంతోషంతో ఒకరినొకరు దైవ సన్నిధిలో వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా. చెప్పే కదా ముందుగానే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. వాక్యం అంటాడు, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు రేపు పరలోక రాజ్యానికి కూడా అనేకులు పిలువబడతారు. కానీ అక్కడ ఏర్పరచబడే వారు ఎంతమంది అంట? అందరే. ఆ కొందరిలో నీవు నేను ఆ గుంపులో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా మోషేతో, నీవే నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి. ఏమంటాడు? సాగిపోవుడి. ఎందుకు దేవుడు ఏ సందర్భంలో ఈ మాట దైవజనుడైన మోషేతో చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశముల నుండి అరణ్య మార్గమున వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారి ముందు ఏముందంట? ఎర్ర సముద్రం. ఏముందంటండి? ఎర్ర సముద్రం. వెనుక ఫరో సైన్యం వస్తుంది. ఎవరు వస్తున్నారు? ముందు ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము. ద్వారములన్నీ మూయబడినటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలు అంటున్నారు, మోషే మేము తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం. ఆ ఐగుప్తునికి మరలా మేము దాస్యమైపోతాం. ఈ అరణ్యములో, ఈ సముద్రములో మేము చనిపోవడం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చావా? వస్తుంది ఫరో సైన్యము, తిరిగి మేము మరలా వారి చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. మోషే గారు భయపడుతున్నాడండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా ప్రజలైన ఇశ్రాయేలు నువ్వు బయటకు తీసుకొని రావాలి. దేవుడు పంపించాడు. ఆ దేశంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఫరో హృదయాన్ని కలవరపెట్టాడు. ఇశ్రాయేలుల 6 లక్షల కాలు బలము కంటే ఎక్కువైనటువంటి ప్రజలు, దాదాపు 6 లక్షల కాలు బలము పురుషులేనండి. ఇంకా స్త్రీలు, వారి బిడ్డలు, ఇంకా దాదాపు 30 లక్షల మంది. ఎంతమంది అంటండి? దాదాపు 30 లక్షల మంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దాదాపు 6 లక్షల కాలు బలము ఇశ్రాయేలులను మోషే ఒక్కడే ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను బయటకు తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక మానవుని యొక్క శక్తిని బట్టి జరిగే కార్యము కాదు. కేవలము దేవుని శక్తిని బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను మోషే ఆ దేశముల నుండి బయటకు తీసుకొని రాగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి శక్తి? మానవ శక్తి కాదు, సాక్షాత్తుగా దైవ శక్తి. హల్లెలూయా. ఏ శక్తి అంటే? దైవ శక్తితో వారిని బయట తీసుకుని వచ్చారు. అయితే మంచిదండి. ముందేముంటుందా? ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం వస్తుంది. మోషేతో దేవుడు అంటున్నాడు,
మోసే అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట, మొర పెడుతున్నాడంట. ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఇశ్రాయేలందరూ దుమ్మెత్తి మోసే మీదకి వస్తే అక్కడ అంటున్న మాట ఏమిటంటే, అంతలో యెహోవా యెహోషువతో మోసేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి. ఏమంటున్నాడండి? సాగిపోవుడి, సాగిపోవుడి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు నవ్వు తీసినా, మనను ఆవరించిన నీ విశ్వాస యాత్ర జీవితంలో సాగిపోయే అనుభవంలో నీవు ఉండగలిగితే, ప్రతి శ్రమలు కానీ, ఆవరించిన ప్రతి పరిస్థితులు కానీ, ఇదిగో జయించే శక్తిని, అధిగమించే కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మోసే నీ వేళ నాకు మొర పెడతావు, ఇదిగో సాగిపోవుడి. ఏమంటున్నాడు? సాగిపోవు. దేవుని బిడ్డలారా, ఇంతకాలము సాగిపోలేని అనుభవంలో నీవు ఉన్నావా? రక్షించబడ్డ దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రారంభ దినాల్లో బాగానే ఉన్నావు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం అంటాడు, ఒక్క మాట చదువుకుంటే 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూస్తే, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? కార్య ఆరంభము కంటే కార్య అంతము. మనమందరము ఆరంభంలో ఎలాగున్నామో సాగిపోయే అనుభవంలో ఉన్నాం. విశ్వాస యాత్రలో ఎదురైన పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చిన విషయంలో కానీ, దేవుని ఆరాధించిన విషయంలో కానీ, దేవుని కనపరిచిన విషయంలో కానీ, దేవుని మహిమపరిచిన విషయంలో కానీ, దేవుని పాడే అనుభవంలో కానీ సాగిపోయిన అనుభవంలో ఉన్నాం. కాస్త కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు మన ఆత్మీయ జీవితంలో గడిచిన తర్వాత సాగిపోలేని అనుభవంలోకి వచ్చినాం. అవునంటారా కాదా? చెప్పరే. సాగిపోలేని అనుభవంలోకి వచ్చాం. ఈ రోజున నీవు సాగిపోలేని అనుభవంలో ఉండటం నా దేవుని ఉద్దేశము కాదు. దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, మోసేతో చెప్తున్న దేవుడు జీవము వెన్న తన సంఘముతో చెప్తున్నాడు, మీరేలా నాకు మొరపెట్టుచున్నాడు, ఆగిపోక మీరు సాగిపోవుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎన్ని శ్రమలు నీ ముందున్నా, ఎన్ని ప్రతికూలతలు నీకు ఎదురవుతున్నా, ఎన్ని క్లిష్టకరమైన పరిస్థితులు నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబమును అనుభవిస్తున్నా, ఇదిగో సాగిపోయే అనుభవంలో కానీ నువ్వు ఉండగలిగితే, సాగిపోయే ఆత్మీయతను నువ్వు సంపాదించుకోగలిగితే, ఏ శ్రమలనే సుడిగుండాలు నిన్ను నలుదిశలు ఆవరించినయో అట్టి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు గొప్ప విడుదల మీకు ఈ దినము దయచేయునుగాక. ఈ దినం ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి, హృదయములో తీసుకోవాలి. నిశ్చయముగా నా దేవుడు కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. నమ్మాలి. అంటున్నాడు యెహోవా మోసేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ఆగిపోక సాగిపోవు. ఇక వెంటనేనండి మోసే చేతిలో ఒక కర్ర ఉంది. మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు మోసే ఆ చేతి కర్రతోని అద్భుతాన్ని చేశాడు. అవునా కదండి?
మోసే చేతిలో ఏమి ఆయుధం లేదు, ఒక్క కర్ర మాత్రమే ఉంది. నేను నువ్వు పంపించినవని వారు ఎలాగూ నమ్ముతారు అంటే, మోసే నీ చేతిలో ఉన్న కర్ర వరకు ఉంది, అదేమైందంట, పామైంది. ప్రియమేమన్నారా, ఈ అద్భుతమే కాదని ఐగుప్తులు కూడా చేశారు, వారి చేతి కర్ర కూడా కింద వేశారు, కానీ ఆ కర్ర కూడా ఏమైనాయి, పాములుగా అయిపోయింది. అక్కడ జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా, మోసే ఒక్కని కర్ర ఐగుప్తుల కర్రలన్నింటినీ మింగి వేశారు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగునుగాక. అది అద్భుతం. ఆ కార్యాన్ని చూసిన ఐగుప్తీయులకు కలవరము రేగిందంట, భయం వచ్చిందంట. అటువంటి గాడి విద్య గలవారు, మంచి జ్ఞాన పండితి కలిగిన వారు ఐగుప్తు దేశంలో ఉన్న దేవుని శక్తి ఎదుట మానవుని శక్తి ఏ మాత్రమైనను పని చేయలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దైవ శక్తి అంటే, మోసే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రము వైపు చూపట్టినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మోసే తన చేతులు ఉన్నటువంటి కర్రను సముద్రం వైపు చాపగా, పొంగుచున్నటువంటి ఎర్ర సముద్రము, నిత్య నిలువున ఎర్ర సముద్రము రెండు పాయలుగా చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇశ్రాయేలులందరూ ఆగిపోగా సాగి ఎర్ర సముద్ర మార్గమున అద్దరికి చేరు. చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగాక. అద్దరికి చేరేరండి. ఈలోపు ఫరో సైన్యము తరుముకుంటా వస్తుంది. మోషే అంటున్నాడు, ఒక్క మాట చెప్తున్నాడు చూడండి. మోషే అంటున్నాడు, అది అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుంటే, అందుకు మోషే భయపడుకుని యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను ఓరక నిలుచుండి చూడుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో మోషేతో అంటున్నాడు, మోషే భయపడుకుని మీరు ఓరక నిలుచుండి చూడుడి, నేడు నేను కలుగు చేయు రక్షణను. మీరు ఓరక నిలుచుండిచామన్నాడు. చూడండి దేవుని బిడ్డ, ఇంతకాలము మొరపెడుతూ వచ్చావు, ఇంతకాలము కన్నీరు కారుస్తూ వచ్చావు, ఇంతకాలము వేదనతో దుఃఖముతో నీ ఆత్మీయతను కొనసాగిస్తున్నట్లయితే, ఈ రోజున మోషేతో మాట్లాడిన దేవుడు, మోషేకు దేవుడై ఉన్నటువంటి దేవుడు, ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, ఓరక నిలుచుండి చూడండి, నేడు నేను మీకు కలుగు చేయు రక్షణను మీరు కనులారా చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓరక నిలుచుండి చూస్తే నీ శ్రమ నుండి నా దేవుడు విడిపించునుగాక. నీ పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కాపాడునుగాక. నాకు దిశగా ఏ భయము నిన్ను ఆవరించుతో అట్టి భయము నుండి నా దేవుడు పరిపూర్ణమైన విడుదల కలుగు చేయునుగాక. ఏ నలుదిశల భయము నిన్ను ఆవరించిందో, ఏ శ్రమ నిన్ను ఆవరించిందో, ఆగిపోవద్దు, సాగిపో. విశ్వాసానికి కర్తైన దేవుని వైపు చూస్తూ నీ ఆత్మీయతను కొనసాగించగలిగితే, మోషేకు తోడై ఉన్నట్లుగా దేవుడు మీకు తోడై ఉండునుగాక. మోషేకు దేవుడు ఎలా ఉన్నాడంట? తోడై ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, అందుకు ఆయన నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. చూడండి ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ రోజున ఏ శ్రమతో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ భయముతో ఉన్నావో, ఏ శ్రమల మధ్య నలిగిపోయి ఉన్నావో, మోషేకు దేవుని సన్నిధి తోడుగా వెళ్ళినట్లుగా దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డ, మీ కుటుంబాలకును మీ బిడ్డలకును నా దేవుని సన్నిధి సదాకాలము తోడుగా ఉండునుగాక. సదాకాలం తోడుగా. భయపడవద్దు. నువ్వేం చేయాలంటే, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపో. ఏం చేయాలంట? విశ్వాస యాత్రలో నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా శోధన వైపును చూడవద్దు, శ్రమ వైపును చూడవద్దు,
కష్టాల వైపు చూడవద్దు, ఆర్థిక ఇబ్బందుల వైపు చూడవద్దు. నువ్వు చూడవలసింది నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను తన సన్నిధిలో కూర్చున్నబెట్టిన వాడు జీవము కలిగినటువంటి దేవుడు. నిన్ను తన బిడ్డగా చేస్తున్న వాడు అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు కలిగి ఉన్నావు. మరి ఇంటి దేవుడు నీకు ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నిరుత్సాహం చెందుతున్నావు? ఎందుకు బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు పరిస్థితుల ప్రమాదాల వైపు నువ్వు చూస్తున్నావు? విశ్వాసం ఏమైపోయింది? భక్తి జీవితం ఏమైపోయింది? ఆత్మీయ పోరాటంలో ఇందాక చెప్పినట్లుగా అనేకమైన పోరాటాలు వచ్చినా ఇదిగో భక్తులు ఎందరో పోరాటాలలో కూడా దేవుడి వైపు చూశారు. హల్లెలూయా. పోరాటాలు ఎవరి వైపు చూశారు? దేవుడి వైపు చూశారు. ఈ లోకంలో పోరాటాలు లేకపోతే నిజమైన క్రైస్తవుడు కాదు. ఒక వ్యక్తి పోరాటాల మధ్య, శ్రమల మధ్య, శోధన మధ్య ఎంతగా నడిపించబడతారో అట్టి పోరాటం తర్వాత గొప్ప విజయముని కొరకు నా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. గొప్ప ఆశీర్వాదాలు ఉంచాడు. ఒక గొప్ప మేలుని కొరకు దాసి ఉంచాడు. ఈ ఆత్మీయ పోరాటంలో, ఇశ్రాయేలు ప్రయాణంలో వారికి ఎన్నో పోరాటాలు ఎదురైనవి, ఎన్నో శ్రమలు ఎదురైనవి. కానీ మోషే మాత్రము ఆగిపోగా సాగిపోయే స్థితిలో ఉన్నాడు. కనుకనే ఆయన మోషేకు తన సన్నిధిని తోడుగా ఉంచాడు. హల్లెలూయా. మోషేకు తన సన్నిధిని ఎలా ఉంచాడంట? తోడుగా ఉంచాడు. తోడుగా ఉంచాడు కనుకనే ఇశ్రాయేలును మోషే ఓరుగా నిలుచుండి చూస్తూ ఉండగా సముద్రమే పాయలుగా చేర్చబడింది. అవునంటారా కాదా? సముద్రమే ఏం చేర్చబడింది? పాయలుగా చేర్చబడింది. సముద్రాన్ని పాయలుగా చేర్చిన దేవుడు నీ శ్రమ నుండి నా దేవుడు విడిపించలేదా? ఆలోచించు. నీకున్న బలహీనతను దేవుడు స్వస్థపరచలేదా? నీకున్న ఆర్థిక పరిస్థితుల నుండి బయటకు నిన్ను తీసుకొని రాలేదా? నీ బిడ్డలను దేవుడు ఒక ఘనమైన స్థితిలో ఉంచలేదా? నీ బిడ్డలకు కావలసిన సంతానాన్ని దేవుడు అనుగ్రహించలేదా? నీ బిడ్డలకు కావలసిన ఉద్యోగము, చేస్తున్న వ్యాపారంలో ఆశీర్వాదము కలగాలంటే దేవుడు అనుగ్రహించలేదా? మనం వీటి వైపు చూస్తూ ఇదిగో ఆత్మీయ యాత్రలో సాగిపోకుండా ఏం చేస్తున్నాము? వీటి వైపు చూసినంత కాలం నువ్వు సాగి వెళ్ళలేవు. నువ్వు సాగి వెళ్ళాలని చూసిన వెనుకుండి వాడు నిన్ను లాగుతూ ఉంటాడు. ఎవరో? అపవాది. సాగి వెళ్ళాలనుకుంటున్నావు. వాక్యం విన్నప్పుడు రోషం కలుగుతుందండి, వాక్యం విన్నప్పుడు భక్తి కలుగుతుందండి, వాక్యం విన్నప్పుడు ఇలా నేను సాగి వెళ్ళాలనుకుంటున్నావు. మందిరముల నుండి కాస్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురైన శోధనలు బట్టి ఏం చేస్తున్నావు? మరలా వెనకలాగబడి మరణ పరిస్థితుల వైపు చూస్తున్నావు. ఇదిగో ఈ లోకం అనే అరణ్య యాత్రలో ఎన్నో పరిస్థితులు ఎదురొస్తాయి, ఎన్నో అలల వంటి శోధనలు వస్తాయి. కానీ వాటి వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు. ఇంటవా? వాటి వైపు చూస్తే నువ్వేమైపోతావు? మునిగిపోతావు. వాటి వైపు చూడకుండా నిన్ను నడిపించగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను అద్దరికి చేర్చగలిగిన దేవుడు, నీ కొరకు సిద్ధపరించబడిన రాక్షసులను నిన్ను కూర్చోబెట్టగలిగిన దేవుడి వైపు చూస్తూ ఈ శ్రమలను గురించి దేని పట్టించకుండా నువ్వు సాగిగానే ముందుకు దేవుని కొరకు వెళ్ళగలిగితే, ఎలా వెళ్ళాలంటే ఒక మాట చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, కొత్తగా వదిలేది వందే భారత్. రెప్ప తెలిసి రెప్ప గుట్టెలకే దూసుకొని వెళ్తుంది. ఒక విశ్వాసి ఒక ఎక్స్ప్రెస్ లాగా పరిస్థితుల వైపు చూడకుండా, దేవుని వైపు చూస్తూ, శ్రమల వైపు చూడకుండా, కష్టాల వైపు చూడకుండా, పరిస్థితుల ప్రమాదాల వైపు చూడకుండా, నలుగు దిశల భయము నిన్ను ఆవరించిన, నిన్ను పిలిచిన దేవుని వైపు చూసుకొని విశ్వాసములను చూసుకొని వెళ్ళగలిగితే ఇదిగో నీ ఉన్నటువంటి శోధనలన్నిటిని నా దేవుడు
ఒక్కొక్కటిగా ప్రతి శోధన తొలగించుగాక. దూసుకొని వెళ్ళాలి విశ్వాసం. ఎంతవరకు మనము కొనసాగాలి అంటే, ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో అడుగు పెట్టి అంతవరకు సాగి వెళుతూనే ఉండాలి. హల్లెలూయా. మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యము కొరకు అక్కడ చేరేంత వరకు ఈ లోకములు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, కానీ పరిస్థితుల వైపు మనము చూడకూడదండి. ఈ రోజున విశ్వాసి పరిస్థితుల వైపు చూస్తున్నాడు కానీ నేను భయపడుతున్నాడు. పరిస్థితుల వైపు చూస్తున్నాడు కానీ సాగలేకపోతున్నాడు. పరిస్థితుల వైపు చూడడాన్ని బట్టి ముందుకు కొనసాగలేకపోతున్నాడు. ఈ రోజున నీవు నేను ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోనుగాక. నీవైనా నేనైనా ఎవరైనా సరే ప్రియమైన వాళ్ళరా, ఆయన వైపు చూస్తే సాగిగలరు. ఇదిగో ఒక మాట చెప్పాలంటే, శిష్యులు యేసయ్య సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 4వ చావన యేసయ్య ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తే పేతురు అంటున్నాడు, బోధకుడు నీవే అయితే నేను కూడా నేల మీద. ఆయన వైపు చూసినంత చేపు ఏం చేశాడు? నడిచాడండి. ఆయన వైపు చూసినంత సేపు నడిచాడు. ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూశాడో, ఎప్పుడైతే శ్రమల వైపు చూశాడో, ఎప్పుడైతే సముద్ర గాలిని చూశాడో, వెంటనే మునిగిపోయే సాధ్యత. నువ్వు మునిగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. మునిగిపోతున్న వాడు మునిగిపోవాలని దేవుడు చేయి వదిలేశాడండి. పేతురుని చేయి వదిలేశాడా? లేదు. అల్పవిశ్వాసి, ఎందుకు నీ హృదయంలో సందేహపడ్డావు? ఎందుకు సందేహపడ్డావని యేసయ్య మరలా తన చేతిని ఇచ్చాడంట. చప్పట్లు కొట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఏ శ్రమలని ఊపిలో నువ్వు మునిగిపోతున్నావో, ఆ శ్రమలని ఊపిలో నుండి ఆయన వైపు చూస్తూ నువ్వు సాగిపోగలిగితే, నా దేవుని యొక్క నీతి కలిగిన బాహువు ఇచ్చి ఆ ఊపిలో నుండి నిన్ను పైకి లేవనెత్తునుగాక. పైకి ఎత్తి నిన్ను బలపరచునుగాక. బలపరచడండి. పేతురును బలపరచిన వాడు నిన్ను బలపరచలేడా? నీ కుటుంబాన్ని బలపరచలేడా? నీ బిడ్డను బలపరచలేడా? ఆరోగ్యాన్ని ఇవ్వలేడా? శక్తిని ఇవ్వలేడా? నువ్వు ఆగిపోక సాగి వెళ్ళాలి. సాగిపోతాడు. మోసే నీవేళ నాకు మొరపెడుతున్నావు, ఇక్కడ సాగిపో. సాగి వెళ్ళాడండి. దేవుడు ఎంతసేపు సాగి వెళ్ళమన్నాడో దేవుడు పిలిచేంత వరకు మోసే సాగుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఈ లోకాన్ని విడిచి, ఇదిగో ఈ లోకాన్ని విడిచి ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచి అనుభవంలోనికి మనం రావాలి. అలా రావాలి అంటే పరిస్థితుల వైపు కానీ, శోధనల వైపు కానీ, శ్రమల వైపు కానీ, బాధల వైపు కానీ, కష్టాల వైపు కానీ, నన్ను తీసిన ఏ భయము నిన్ను ఆవరించినా వాటి వైపు చూడకుండా దేవుని వైపు మీరు చూస్తూ సాగిపోగలిగిన అనుభవంలోనికి రాగలిగితే, ఈరోజున నిశ్చయముగా మహిమగలిగిన దేవుడు తన కృపగలిగిన ఆత్మ చేత మిమ్మల్ని నింపి మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరచునుగాక. భయపడదు. సాగిపోవాలంటే 3 అనుభవాలు ఉన్నాయండి. ఊరికే సాగి వెళ్ళలేదు. అక్కడ మోసే జీవితంలో ఎటువంటి అనుభవాలు ఉందా, ఎటువంటి ఆత్మ చేత ఎటువంటి గొప్ప కార్యాలు చేసి దేవుని సన్నిధిలో వారు ఆగి వెళ్లకుండా సాగిపోతామంటే, మనము కూడా ఆగిపోకుండా విశ్వాస యాత్రలో, ఆత్మీయ పోరాటంలో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి అంటే, ఒక మాట చెప్పాలంటే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి దాదాపు 14-12 వచనాల వరకు మనం చూడగలిగితే అక్కడ మనకు అబ్రహాము గారు కనపడతాడు. ఎవరు కనపడతాడు? అబ్రహాము ఎవరయ్యా అంటే బొమ్మలు తయారు చేసేవాడు. ఒక అన్యుడు బొమ్మలు తయారు చేసేవాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహామును పిలిచాడంట. ఏం చేశాడంటే పిలిచిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, భూలోకములో ఉన్న మనుషులందరికంటే అబ్రహామును గొప్పగా
దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇంకా ఆదికాండ గ్రంథము మనము 13, 14, 15 వచనాలు చూస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించుననే మాట. అన్ని విషయాలు ఏం చేశాడంట? ఆశీర్వదించిన తన జీవితంలో ఒకటి కొద్దుగా ఉంది. ఇంత సంతానం ఇచ్చావు, ఇంత ఐశ్వర్యం ఇచ్చావయ్యా, 318 మంది మనుషులు ఇచ్చారు, 270 మంది గుడారాలు నాకు ఇచ్చావు, నమ్మకమైన పరివారం ఇచ్చావు, అన్ని సుఖభోగాలు, మెట్లు కానీ, గొర్రెలు కానీ, వంతులు కానీ, గద్దబాములు కానీ, కావలసినవన్నీ సకల సమృద్ధిని ఇచ్చావు. కానీ వీటన్నిటి మీద నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే కదా వారసుడని మనస్సులో బాధపడుతున్నాడండి. ఎవరు? దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి అయిన దేవుడునని. అబ్రహాము మర్చిపోతున్నావా అని చెప్పగా దేవుడు అన్నాడు, నేను నీకు ఒక మంచి నవ్వును కలుగు చేసే బిడ్డను ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు అంటే నవ్వు. నీకు నవ్వును కలుగు చేసే ఒక కుమారుని ఇస్తానన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు లేక వృద్ధాప్యమందు అబ్రహాముకు దేవుడు నవ్వును కలుగు చేశాడంట. చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? నవ్వును కలుగు చేశాడు. బాగానే ఉందండి. ఇలా నడిపించబడుతుంటే దేవుడు అన్నాడు, అబ్రహాము నీకు ఒక్కడై ఉన్న కుమారుడిని ఇస్సాకును తీసుకొని నేను చూపించు పర్వతం మీదకి వచ్చి బలర్పించాను. వెంటనే మారు మాట్లాడకుండా గుడారంలో ఉన్న సారమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనును కుమారుడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తున్నాను. చూడండి ఎంత విశ్వాస వాక్యం అందుకున్నాడంటే, బలర్పించి తిరిగి వస్తాము. గాడులు తీసుకున్నాడు, కట్టెలు, నిప్పులు, పనివారు కూడా తీసుకుని అన్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడు వెళ్ళి బలర్పించి తిరిగి వస్తాము. అంటే దేవుడు అని ఏం చెప్పాడు? బలర్పించాలి. ఎవరిని? ఇస్సాకునే బలర్పించాలి. ఇప్పుడు బలర్పించబడిన తర్వాత అబ్రహాము ఒక్కడే రావాలిగా. కానీ అబ్రహాము యొక్క నిరీక్షణ, అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, నేను నా కుమారుడు మరలా వస్తాము, నువ్వు ఇక్కడే ఉండండి అన్న. ప్రియమైన వాళ్ళరా, బలిపీఠం కట్టాడండి, కట్లు పేడించాడండి. బలిపీఠం మీద కుమారుడు పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి పరును పెట్టాడు. వెంటనే సర్వశక్తి అయిన దేవా, ఇదిగో ఈ కుమారుడు నువ్వు బలి కోరేవు కదా, నేను తప్పిస్తున్నానని కత్తి అందుపోయేలోకి అబ్రహామా అనే స్వరమే. ఇందును బట్టి నువ్వు నాకు భయపడవాడవని, నా చిత్తమును నెరవేర్చిన వాడవని, నన్ను ప్రేమిస్తున్న వాడవని, నా యందు ఉన్నటువంటి విశ్వాసం అని నీ కుమారుడి మీద కూడా లేదని నేను నమ్ముతున్నాను. ఆ చిన్న కుమారుడి మీద చెయ్య దేవుడు పెట్టారా? అబ్రహాము అట్ట విశ్వాసపూరితమైన త్యాగముతో, ఇదిగో కుమారుడు బియ్యాలంటే ఎంత బాధ అండి. లేక కుమారుని ఇవ్వాలంటే ఎన్ని ఆలోచనలు వచ్చుంటే ఆలోచించాలి. దేవుడు ఇలాంటి అన్యాయస్తుడైంది. 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చి ఇప్పుడు తిరిగి నాకు బలి అర్పించమంటున్నాడు. దేవుడు అసలు మంచివాడేనా? అసలు నీతి కలిగిన వాడేనా? దేవుడు నమ్మదగిన వాడేనా? అసలు నన్ను పిలిచిన వాడేనా? ఎన్నో అనుమానాలు రావచ్చు, కానీ అనుమానాలు ఏమీ లేకుండా దేవునికి అర్పించడానికి వెళ్ళాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ అబ్రహాము బలర్పించడానికి ఆగిపోలేదు. విశ్వాసాన్ని కర్తైన దేవుని వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాగి వెళ్ళాడు కనుకనే అబ్రహాము మనకేమయ్యాడంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఇదిగో విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు కుమార్తెలని
కాచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరంట? అబ్రహాము యొక్క కుమారుడు. చూడండి, విశ్వాస సంబంధులు ఎవరి కుమారులంట? అబ్రహాము యొక్క కుమారుడు. నీవు ఆగిపోయే స్థితిలో ఉంటే అబ్రహాము కుమారుడు కాదు. ఆగిపోయే స్థితిలో ఉంటే నీవు అబ్రహాము కుమార్తెవి కాదు. సాగిపోయే అనుభవంలో ఉంటే నిశ్చయముగా అబ్రహాము యొక్క కుమార్తెలు, అబ్రహాము కుమారులుగా మనం తీర్చబడతాము. హల్లెలూయా. చూడండి, ఆగిపోయిన వారు అబ్రహాము కుమారులు జాబితాలోనికి చేర్చబడరు. విశ్వాస సంబంధులు అబ్రహాము యొక్క కుమారులు, కుమార్తెలు. నువ్వు ఆగిపోతున్నావంటే ఎవరు కుమార్తెవే? సాతాను కుమార్తెవేగా, అపవాది కుమారుడువేగా, వారి క్రియలను నెరవేర్చే వ్యక్తివేగా. ఈ రోజున నిన్ను వెనక్కి లాగేవాడు, నిన్ను ఆత్మీయ స్థితిలో ఆపుతున్నవాడు ఎవరైనా నువ్వు గుర్తించి ప్రార్థన చేసి కన్నీరు కాచి ముందుకు సాగగలిగితే, ముందుకు సాగే అనుభవంలో రాగలిగితే నిశ్చయముగా అబ్రహాము కుమారులమైతే ఆశీర్వాదానికి వారసులము. చెప్పడానికి దేవునికి మహిమ కలుగునుగాక. అంతే కదండి. అబ్రహాము కుమారులు, కుమార్తెలు అయితే ఆశీర్వాదానికి ఏమవుతాం? వారసులం అవుతాం. మరి ఈ రోజున అబ్రహాము యొక్క కుమార్తెగా వారసత్వము పొందాలంటారా లేదా? వారసత్వము పొందాలి అంటే సాగిపోవాలి. ఏం చేయాలంటే సాగిపోవాలి. అబ్రహాము యొక్క విశ్వాసం ఒకటేనండి. ఇదిగో, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సిగ్గుపరచడు, మృతులను సజీవులుగా లేపగలిగిన వాడని రూఢిగా నమ్మి అడుగులు విశ్వాసముతో వేసి మొరియా పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆగాడండి. ఆలోచనలు వచ్చినాయి, తలంపులు వచ్చినాయి, కానీ దేవుని వైపు చూస్తూ సాగిండు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వస్తాయి విశ్వాస జీవితంలో నిన్ను వెనక లాగాలని, నిన్ను ఆపాలని, మందిరానికి రాకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా సాతాను ఎన్ని పన్నాగాలు పన్నిన సాతాను పన్నాగాలని విశ్వాసును బట్టి నీవు తొలగించుకొని సాగగలిగే అనుభవంలోకి వస్తే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి నీవు నేను వారసులముగా తీర్చబడము గాక. నిశ్చయముగా తీర్చబడు. దాంట్లో నో డౌట్. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంటే ఇస్తాడు, ఇవ్వనంటే ఇవ్వడు. ఈ విషయంలో సందేహపడనక్కర్లేదు. ఎక్కడ ఆగిపోతున్నావో ఆలోచించు. భక్తిలో ఎక్కడ ఆగిపోయావో ఆలోచించు. విశ్వాసంలో ఎక్కడ ఆగిపోయావో ఆలోచించు. ప్రార్థన జీవితంలో ఎక్కడ ఆగిపోయావో ఆలోచించు. ఆగిపోయిన పరిస్థితి నుండి ఈ రోజున నువ్వు తిరిగి లేవనెత్తబడాలి. తిరిగి నువ్వు లేవాలి. మరలా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మరలా నీ యొక్క ప్రయాణం దేనికి మీద రావాలంటే రైలు అనే పట్టాల మీద నీ ప్రయాణం రాగలిగితే ఆ ఎక్స్ప్రెస్ ఏమిటి? వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ రీతిగా తీసుకొని వస్తుందో విశ్వాసం అనే పట్టాల మీద నువ్వు రాగలిగితే నీ ప్రయాణము ఆపడానికి సాతాను శక్తి చాలదు. నా దేవుడు శక్తివంతుడు. సాతాను శక్తి చాలు. రా, విశ్వాసం అనే పట్టాల మీదకు రా. నీ ప్రయాణాన్ని కొనసాగించు. విశ్వాసంలో దూసుకుంటాను. నేను ఆపడానికి కూడా సాతానికి శక్తి చాలదు. ఈరోజు వాడు నిన్ను ఆపుతుందంటే నీలో ఏం లేదు? విశ్వాసం, ప్రార్థన, వాక్యము, స్తుతి, దైవ సన్నిధికి వచ్చే క్రమము నీలో లేదు కనుకనే వాడు ఏం చేస్తున్నాడు? పరిస్థితుల్లోనే ఆపేస్తున్నాడు. శ్రమలను చూపించి ఆపేస్తున్నాడు. రోగాలు పెట్టి నిన్ను ఆపేస్తున్నాడు. అర్థమవుతుందా నీకు అసలు? దేవుని వాక్యాన్ని వినే వ్యక్తి వైపు అర్థం చేసుకొని ఇవన్నీ సాతాను వేస్తే పన్నాగాన్ని గ్రహించి నువ్వు సాగిపోగలిగితే ఎర్ర సముద్రమునే పాయలుగా జీవించిన వాడు. ఇదిగో యెహోవా అంటున్నాడు, శ్రమ నొందిన తన చెరుల యందు యెహోవా జాలిపడి వారిని కరుణించే దేవుడు. నీ కుటుంబాన్ని కరుణించలేడా? నీ బిడ్డలను కరుణించలేడా? నీ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదుకోలేడా? నీకున్న రోగాన్ని స్వస్థపరచలేడా? నిశ్చయముగా నా దేవుడు కరుణా కటాక్షము కలిగిన దేవుడు. అట్టి కటాక్షము మీకు కలుగునుగాక.
దేవుడు కరుణా కటాక్షము కలిగిన దేవుడు. సాగిపోవాలి, ఆగిపోవాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. సొదొమ అంటే లోకం. ఏమిటంట? సొదొమ. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుని దూతలు వెళ్ళారు. ఎక్కడికి? సొదొమలోకి వెళ్ళి అక్కడ లోతు ఉన్నాడు. లోతు కుటుంబం, లోతుకు లోతుకు భార్య, 2 పిల్లలు, 2 కుమార్తెలు. దేవుడు అన్నాడు, పాపిష్టుల చరణ మధ్య లోతు మనస్సు నొచ్చుకుని వాడే బాధపడుతూ సొదొమలో ఉండగా ఆకాశమందలి దేవుడు ఆ ప్రాంతాన్ని చూసి ఆయన కూడా ఏం పడ్డాడంట? బాధపడ్డాడు, కన్నీరు కాల్చాడు. ఇక ఆ పట్టడాన్ని నేను నిర్మూలన చేస్తాను, అగ్ని గంధకాలతో తగలబెట్టేస్తాను. ఏమన్నాడు? అగ్ని గంధకాలతో తగలబెట్టేస్తాను. కానీ అబ్రహాము సహోదరుడైన కుమారుడైన లోతు అక్కడ ఉన్నాడు. అబ్రహాము తెలియకుండా ఒకవేళ లోతును చంపితే అబ్రహాము బాధపడతాడు. అబ్రహాము నా మీద స్నేహితుడుగా ఉన్నాడు, నాకు దూరం అయిపోతాడేమని అబ్రహాము నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తున్నానండి. అక్కడ 5 నీతిమంతులు కూడా లేరు, బేరమాడుతూ వచ్చాడు, ఎవరు లేరు. కానీ అబ్రహామును బట్టి దేవుడు లోతును బయటకు తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు అన్నాడు, ఇక్కడ ఈ మైదానములో ఏ స్థలమందైనను మీరు నిలవకూడదు, ఎక్కడ మీరు ఆగకూడదు, మీరు ఎక్కడ నిలబడి వెనుకకు చూడకూడదు, ఆగిపోక మీరు సాగిపోమని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పాడు, దేవుని దూతలు చెప్పాడు. ఇలాగూ లోతు తన 2 భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు, క్షమించండి, లోతు యొక్క 2 కుమార్తెలు, లోతు భార్య సాగి వెళ్తున్నారండి. ఏదైనా పురుషుడు దేవుడు చెప్పాడు కదా ముందుకు వెళ్ళిపోదామని వెనక చూడకుండా ముందుకు వెళ్తుంటే అమ్మగారు ఉన్నారు కదా, ఎవరు? అమ్మగారు ఉన్నారు కదా. ఏంటంటే దేవుడు చూస్తే ఏమైందంట? చూస్తే ఏమవుతావు? ఉప్పు సంభవం. చూస్తే ఏమవుతావు? జీవితం పాడైపోయింది. చూస్తే ఏమైపోతావు? రాతిగా మార్చబడతావు. చూసిందండి, అక్కడికక్కడ ఏమైపోయింది అంటే దేవుడు ఈ రోజున చాలా మంది లోకం వైపు చూస్తున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపడం, వీటి వైపు చూస్తూ ఆగిపోయే అనుభవంలో ఉన్నారు. సాగిపోయే స్థితిలోనికి రావట్లేదు. లోకం వైపు చూసే అనుభవం, లోకంలోనే ఆగిపోతున్నారు. లోకంలో ఆగిపోకూడదనే కదా నిన్ను పిలిచాడు. లోకంలో నీ జీవితము ముగించకూడదనే కదా దేవుడు నిన్ను పిలిచాడు. లోక సాంప్రదాయాలతో మునిగి తేవకూడదని కదా నిన్ను పిలిచాడు. దేవుడు ఎంత పిలిచి ఆ స్థితి నుండి నిన్ను లేపి బయటకు తీసుకొని రావాలని చూస్తున్నా, అక్కడి నుండి మనం ఏం చేయలేదు, రావటం లేదే. ఎందుకయ్యా రాలేకంటున్నావంటే నీవుగా అసలుకి ఎవరికైతే అప్పగించుకుంటే వాడు విడిచిపెట్టకుండా ఉంటాడో వాడికి నువ్వేం చేసావు? పూర్తిగా అప్పగించుకున్నావు కానీ వాడిని ఏం చేయట్లేదు, చేయించిపెట్టు. నీ నడుము పట్టుకుంటున్నాడు, నీ కాలు పట్టుకుంటున్నాడు, నీ మెడ పట్టుకున్నాడు. ఇక దేవుని వాక్యం చూస్తే వాడు నీ మెడ పట్టుకున్నాడంట. ఏం పట్టుకున్నాడండి? మెడ పట్టుకొని నేను బయటకు పోనట్లేదు. ఆ ఊపిలో బయటకు తీసుకొని రావాలని దేవుడు ఆశపడుతున్నా. దేవుడు పెద్దగానే తన సేవకులను ప్రవర్తనను పంపిస్తున్నా. వాడు నీ గొంతు పట్టుకున్నాడుగా, బయటికి రాలేకపోతున్నావుగా, విడిపించలేని స్థితిలో ఉన్నావుగా, తప్పించబడలేని స్థితిలో ఉన్నావు కదా. ఆ స్థితి నుండి నువ్వు రావాలనే కదా దేవుడు దేవదూతలను పంపించింది. ఆ స్థితి నుండి నువ్వు రావాలి అంటే నిన్ను నీవు లోకానికి అప్పగించకుండా, నిన్ను నీవు ఆగిపోకుండా, ఇదిగో నిన్ను పిలిచిన దేవుని వైపు చూస్తూ సాగి వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. సాగి వెళ్తున్నావా? నీ గుండెల మీద చేసుకో. ఈరోజున పరిస్థితులు చూసి మందిరానికి ఆగిపోతుంది కదా. మందిరానికి వెళ్ళినా ఏ ఉపయోగం ఉందిలేండి, ప్రార్థనకి వెళ్ళినా ఏ ఉపయోగం ఉందిలేండి. ఇటు ఉపవాస కుడుగులు పెట్టినా, ఎన్ను కమ్మ కుడుగులు పెట్టుకున్నా, ఎన్ని కృతజ్ఞత కుడుగులు ఏర్పాటు చేస్తున్న ప్రయోజనం ఉందిలే అని ఏం చేస్తున్నావు? నీకొక గీత తీసుకొని అందులోనే నువ్వు జీవిస్తూ, అందులోనే సమస్యలు అనుభవిస్తూ, అందులోనే కష్టాలు అనుభవిస్తూ, ఆ పరిస్థితుల నుండి బయటకు విడిపించబడలేక, ముందుకు సాగి వెళ్ళలేక, ముందు నడిపించబడలేక, ఆత్మీయంగా అన్ని పోగొట్టుకొని
ప్రార్థన కూడా కోల్పోయి నిస్సాయమైనటువంటి స్థితిలో కారణం ఏమిటో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మాట తప్పని వాడు. నువ్వే ఆగిపోయే స్థితిలో సాగి వెళ్ళి అనుభవంలోకి రావాలి. ఈరోజున ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా భక్తుడు అంతా నా మేలుకే, అంతా నా యేసుని పాట రాసిన సహోదరుడు, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే సంతోషం, శ్రమలోనే ఉత్సాహం అనే పాట పాడి విన్నారా? ఏమిటంటే శ్రమలే నా అతిశయం, శ్రమలయందే నేను ఆనందిస్తాను, శ్రమలోనే జీవిస్తాను. ఎందుకయ్యా పాట రాసుకున్నాడని ఆయన సాక్షి చెప్పాడు. శ్రమలయందే నేను పరిపూర్ణతగా మార్చబడతాను. దేవుడి స్తోత్రం కలుగునుగాక. యోబుకు శ్రమ రాకపోతే సువర్ణంగా మారేవాడు కాదు. శ్రమ వచ్చింది కనుక యోబు ఎలాగ మార్చబడ్డాడంట? సువర్ణం అంటే బంగారపు భవిష్యత్తు, బంగారపు జీవితము వేసుకున్నాడండి దేవుని కొరకు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అన్నీ కోల్పోయాడు. కానీ ఇదిగో శుద్ధ సువర్ణముగా కొలిమిలో కాల్చబడ్డాడు, నలిగిపోయాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, చివరికి భార్య కూడా చనిపోవాలి. కానీ ఆ శ్రమలో ఎంతగా అగ్ని చేత కాల్చబడ్డాడో అంత పుటము వేసిన దేవుడు స్వచ్ఛమైన ఏం బంగారం ఇప్పుడు అమ్ముతుంది? ఇప్పుడు అమ్మే బంగారం ఏంటంటే కేడియం. ఏమిటంట? కేడియము బంగారము కంటే స్వచ్ఛమైన బంగారముగా యోబును దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగునుగాక. యోబును మార్చింది మీరు బతుకును మార్చడా? మన స్థితిని మార్చడా? మన పరిస్థితులు మార్చలేడా? దేవుడు పెట్టారా? దేవుడు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేయగలడు. ఇదిగో మోషే అన్నాడు, మోషే నీవేమో నాకు మొరపెడతావా? ఇంకా లేచి ఆ మాట ఎంత ధైర్యంగా ఉందండి. అప్పటి వరకు మోషే భయపడ్డాడు, ఎక్కడ ఇశ్రాయేలు నన్ను చంపుతారేమో. కానీ దేవుడి వైపు చూస్తాడు కనుక దేవుడు అంటున్నాడు, ఆగిపోవద్దు, సాగి. ఈరోజు సాగిపోయే అనుభవంలోకి రాగలుగుతావా? అయ్యా, ఇంతకాలము పరిస్థితుల్లో నేను ఆగిపోయాను, కష్టాల మధ్య నేను ఆగిపోయాను, విశ్వాస ప్రయాణం అని ఆత్మీయ జీవితంలో ఈ పోరాటాల మధ్య ఆగిపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, సాగిపోయే పరిస్థితి నాకు ఇవ్వని కన్నీరు కార్చగలిగితే, ప్రాధాలు పట్టుకోగలిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, మోషే మొరను విన్న దేవుడు నిశ్చయముగా మీ మొర నా దేవుడు ఆలకించునుగా, మీ ప్రార్థన దేవుడు వినుడుగా, నిశ్చయముగా సాగిపోయే అనుభవాలతో దేవుడు మన ఆత్మీయతను ముందుకు కొనసాగించునుగాక. సాగిపోయే అనుభవాలు ఎప్పటి వరకు సాగి వెళ్ళాలి అంటే పరమకాలైనటువంటి సియోను చేరేంత వరకు. ఎక్కడి వరకు? సియోను చేరేంత వరకు సాగిపోవాలి. కానీ ఈ సియోను యాత్రలో ఎక్కడ మీరు ఆగిపోనే చెప్పరే. ఆగిపోవాలంటారా? సాగిపోవాలంటారా? ఆగిపోతున్నామంటే అపవాది బిడ్డలు, సాగిపోతున్నామంటే నీకు ఎవరు బిడ్డవి? ఎవరు? ఆలోచించుకో, పరీక్షించుకో. నీ జీవితం ఎలా, నీ ఆత్మీయత కన్నీరు కాచు, పశ్చాత్తాపం. కాస్త సమస్తేనే ఆగిపోతున్నా. దేవుడి ఉద్దేశం నువ్వు సాగి వెళ్తుమే దేవుడి ఉద్దేశం, నువ్వు సాగి వెళ్తుమే దేవుని ప్రణాళిక, నువ్వు సాగి వెళ్ళటమే దేవుడు నీ కొరకు వేసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి రక్షణ అనే మార్గము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రక్షణ అనే మార్గంలో నువ్వు సాగి వెళ్తావా, ఆగిపోతావా? నిన్ను పరీక్షించుకొని విశ్వాసపు అడుగులతో ముందుకు సాగి దేవుని కొరకు రోషము కలిగిన ఆత్మ కలిగి, దేవుని కొరకు ఒక వైరాగ్యము కలిగి, పరిస్థితుల వైపు, శ్రమల వైపు చూడకుండా ఇదిగో మోషే వలె సాగిపోయే అనుభవంలోకి నువ్వు రాగలిగితే నీ ముందర ఎర్ర సముద్రం వంటి శ్రమలైనా సరే నా దేవుడు చీల్చి పారవేయుగాక. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, విశ్వాసముతో కలిగిన కాచు, తరలవలసండి, ప్రార్థన చేసి
అడగవచ్చు, ప్రార్థన చేసు. ఆలోచించు దేవుని బిడ్డ, ఎక్కడ నువ్వు ఆగిపోతున్నావు, ఎక్కడ నీ ఆత్మీయతలో వెనుకంచు వేస్తున్నావు. ఈ రోజున దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడి నీ ముందర ఉన్నటువంటి శ్రమను చూసి ఆగిపోతున్నావా? నిజమేనయ్యా, శ్రమను చూసి ఆగిపోతుంది, కష్టాల వైపు చూసి ఆగిపోతుంది, పరిస్థితుల ప్రభావాల వైపు చూసి ఆగిపోతుంది. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడేది మోసేగా చెప్పినట్లుగా నాతో చెప్పేవనయ్యా. అయ్యా, మీరు సాగిపోమంటున్నారు. ఈ ఆత్మీయ యాత్ర, విశ్వాస పోరాటంలో మరి గురి గమ్యమైనటువంటి మీ జీవితము ఆ జీవితమైనా సాగిపోయే అనుభవాలతో నడిపించబడాలి. ఎంతకాలము శ్రమల వైపు చూస్తున్నానయ్యా, ఎంతకాలము కష్టాల వైపు చూసి ఆగిపోతున్నాను. నేను ఆపివేస్తుంది ఎవడో గుర్తిస్తున్నావా? సాతానుడు అన్న సంగతి మర్చిపోయావా? లోకం అన్న సంగతి మర్చిపోయావా? ఆ ఏకాంతాల దేవుని మందిరానికి కూర్చో, కాస్త మోకాలు నొప్పులు ఉంటే, కాస్త జీవితంలో అలసట ఉంటే, కాస్త 4 చినుకులు పడితే దేవుని మందిరానికి మానుకోవడం. ఇదిగో నిన్ను ఆపేస్తుంది నీ మనసు కాదు, ఇదిగో నిన్ను ఆపేస్తుంది అపవాది అని గ్రహిస్తున్నా. ఈ రోజున రా, లోకము నుండి బయటికి రా. ఎక్కడ ఆగిపోయే స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి లేచి సాగిపోయే అనుభవంలోనికి ఆత్మీయ యాత్రలో ప్రయాణము కొనసాగించు. నీ ఆత్మీయతను దేవుడు కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను బలపరచాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అబ్రహాము సాగి వెళ్ళాడండి, బలర్పించాడు. ప్రార్థన జీవితంలో సాగి వెళ్తున్నావా? భక్తి జీవితంలో సాగి వెళ్ళే అనుభవంలోకి వచ్చావా? యోగు ఎంత శ్రమలో ఆగిపోలేదండి. బిడ్డలు పోయాడు, ఆస్తి పోయింది, అట్టుకున్న భార్య వచ్చి ఒరే నాయన దేవుని విడిచిపెట్టి మరణము కమ్మురాడు. కానీ ఆత్మీయ ప్రయాణంలో విశ్వాసం అనే పట్టాల మీద నుండి తొలగిపోలేదు. ప్రయాణము కొనసాగుతూనే ఉంది. అగ్నిలో దేవుడు వేస్తూనే ఉన్నాడు, కాల్స్తూనే ఉన్నాడు, పొటము వేసాడు, స్వచ్ఛమైన బంగారంగా మార్చాడు, అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదే యోగు శ్రమల వైపు చూస్తే, శ్రమల వైపు చూసి కృంగిపోతే సువర్ణంగా మారేవాడా? 200 ఆశీర్వాదం పొందుకునేవాడా? లేదే. రా, ఆగిపోయిన స్థితిలో నుండి సాగిపోయే అనుభవంలోనికి రా. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు, ఒక నూతన అనుభవంలో నిన్ను నడిపించబోతున్నాడు. అన్ని తచ్చి ప్రార్థన చేస్తావా? ప్రార్థనలు ఆగిపోయినయ్యా, మందిరానికి వచ్చే విషయంలో ఆగిపోయినయ్యా, నిన్ను ఆరాధించే విషయంలో ఆగిపోతున్నానయ్యా. ఒకప్పుడు నీ మందిరానికి సమయానికి వచ్చేదాన్నయ్యా, చక్కగా పాడేదాన్ని, ఆరాధించేదాన్ని. నన్ను ఎవడో ఒకడు లాగుతున్నాడు, వాడు అపవాది అని గ్రహించలేకపోతున్నాను. ఈరోజు నా కళ్ళు తెరిపించేవయ్యా, నేను సాగిపోవాలి ప్రభువా. నన్ను పట్టుకున్నయ్యా, పేతురు హస్తాన్ని పట్టుకున్నట్లుగా నా చేతిని పట్టుకో ప్రభువా అని ప్రార్థన చేస్తావా? విత్తబడిన వాక్యము మన హృదయంలో నీరు కట్టినట్లుగా, మంచు నేలపడిన విత్తనము వలె ఫలించినట్లు, ఆత్మీయ పోరాటములు సాగిపోయే యాత్రను దేవుడు మనకి ఇచ్చినట్లుగా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇదిగో శ్రమలను అధిగమించే శక్తిని దేవుడు మనకి ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తావా?